హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ లేదా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ లేదా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్నైనా పెట్టుకొని అలా మనకు యానిమేషన్లో ఆ యొక్క పార్టికల్ ఎఫెక్ట్ అండ్ ఒక సైడ్ మనకు లిరికల్ యానిమేషన్ వస్తుంటే ఎఫెక్ట్ అయితే చాలా కిరాక్గా ఉంది. సో ఇలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది అన్న వెంటనే వీడియో చేయండి అని చాలా మంది కామెంట్ల మీద కామెంట్లు అయితే చావగొట్టారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అంతేకాదు, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. ఆ యొక్క 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి ఆ యొక్క వీడియోని విజిట్ చేయొచ్చు 1 అవర్ ముందే. సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అక్కడ నుంచి విజిట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూస్తా చూడండి. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ కానీ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ కానీ లేదా మీ యొక్క ఫొటోస్నైనా పెట్టుకొని ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ పెట్టుకొని సేమ్ యాచ్యూస్గా ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అనే మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్ చేస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 30 సెకండ్స్ మనకు వాట్సాప్ స్టేటస్ వీడియో కనుక, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 30 సెకండ్స్ డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. ఎనీథింగ్ మీరు ఎంత వీడియో లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడి మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మనకి ఇక్కడ ఫుల్ స్క్రీన్లో ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను ఫస్ట్ మీరు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి. ఓకే, సో 30 సెకండ్స్ డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఫస్ట్ నేను ఈ మీ ఫోటోని తీసుకొని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్ ఈ యొక్క సైడ్ అనేది నేను సైడ్లో ఇవ్వాలనుకుంటున్నా. కొద్దిగా అలా రొటేట్ చేంజ్ చేసుకొని మనకు కరెక్ట్ ఆ యొక్క ఫోటోకి కరెక్ట్ సెట్ అయ్యేటట్టు అలా పెట్టుకోండి. ఓకే, సో వన్స్ యానిమేషన్ మనకు కరెక్ట్ యానిమేషన్లో బాగా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఎందుకంటే మళ్ళీ మనకు సారీకి అడ్జస్ట్ లేకుండా కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని సో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని సేమ్ ఇలా కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు ఇప్పుడు ఎంత లెంత్ కావాలో ఆ యొక్క ఇమేజ్ను మీరు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇలా మీరు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని సో ఇలా మీకు పర్ఫెక్ట్ అనిపించేసాక ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా మీరు వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. లేదు మేము ఇంకా ఇమేజ్ యాడ్ చేసుకుంటాం, అది మీ ఇష్టం, మీ చాయిస్, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లో మీరు పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ మీ యొక్క ఫోటోని ఇక్కడ ఎవరు ఇమేజ్ని అయితే యాడ్ చేశారో వాళ్ళ యొక్క ఇమేజ్నే సెలెక్ట్ చేసుకోండి. లేదా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోనైనా సెలెక్ట్ చేసి సేమ్ మనకు కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి షేప్లో మనకి రౌండ్ షేప్ను సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి ఆ యొక్క హోల్ ఉంది కదా, ఆ యొక్క హోల్లో కరెక్ట్గా సెట్ చేయండి. ఓకే, సో వన్స్ సెటప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే,
సో వన్స్ ర్యాక్ ఇచ్చేసి ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో సేమ్ మళ్ళీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఇంకొకటి తీసుకోండి. ఓకే, సో ఎందుకంటే మనకి ఈ యొక్క బ్లాక్ ఉంది కదా, సో ఆ యొక్క బ్లాక్ను కొద్దిగా మనకు అది కొద్దిగా కవరప్ చేద్దాం, ఎందుకంటే మనకు క్లోజ్ చేద్దాం. ఓకే, సో వన్స్ స్క్రోల్ చేసి మనకు టిక్ మార్క్ ఉంది రైట్ అండి. సో యానిమేషన్ చూడండి మనకు కరెక్ట్ అక్కడితో మనకు అది క్లోజ్ అయిపోయింది. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్లోకి ఇమేజ్ ఇచ్చాను కదా, ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్లో ఇచ్చేసి సేమ్ ఆ యొక్క టెంప్లెట్కున్న ఏదైతే సాంగ్ ఉందో అది మ్యూట్ చేయండి, ఎందుకంటే మనకు స్పీకర్ ఐకాన్ టచ్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ టచ్ చేయండి, ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్లో పెట్టే సాంగ్ ఏదైతే ఉందో ఆ యొక్క సాంగ్కు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకే, సో ఇలా ఇచ్చేసి సేమ్ కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. స్క్రీన్ అని అప్లై చేసి సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ అయితే ఈ విధంగా వస్తుంది, మన యొక్క ఫోటోకి యానిమేషన్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడతో మన యొక్క ఫోటోకి ఒక యానిమేషన్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, లిరికల్ యానిమేషన్ కావాలి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో యాడ్ ఇచ్చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే కొద్దిగా యానిమేషన్ మనకు ఎక్కువగా తగ్గించేసి, ఎందుకంటే లేయర్లో అక్కడ కొద్దిగా పట్టాలి కనుక సో నేను ఎక్కువ ఇక్కడ జూమ్ తగ్గించేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేయండి. ఓకే, సో అది మనకు ఒక ఏదైతే ఉందో టెక్స్ట్ అది మనకు ఒక పిఎన్జీ లాగా క్రియేట్ అయిపోతుంది. చూడండి మనకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడ వైట్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు, ఒక పిఎన్జీ లాగా వర్కింగ్ అవుతుంది. ఓకే, సో ఇలా పెట్టుకొని ఇక్కడ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఆ యొక్క లిరికల్కి ఏదైతే సాంగ్ ఉందో అది నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక సో నేను మ్యూట్ చేశాను. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయ్స్ యానిమేషన్ అయితే మనకు లిరికల్ యానిమేషన్ ఆ విధంగా వస్తుంది, మన యొక్క ఫోటోకి ఇలా వస్తుంది. చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది గాయ్స్. లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ యానిమేషన్ లిరికల్ వీడియో వచ్చేసింది. సేమ్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మీకు ఇంకా బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. ఓకే, సో వన్స్ ఎండ్ వరకు ర్యాక్ చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి మనకు బార్డర్ కవర్ అయిపోయింది, లిరికల్ యానిమేషన్ అండ్ ఆ యొక్క ఎఫెక్ట్ చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో యానిమేషన్లు ఎఫెక్ట్లు లిరికల్ వీడియో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అండ్ ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.